అన్నయ్య, అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, సంబంధం చూడండి, పెళ్లి చేద్దాం. నాకు ఇప్పుడే పెళ్ళేంటి నాన్న, నేను చేసుకోను. ఏమే, అది ఇంకా చిన్న పిల్లే, దానికి ఇప్పుడే పెళ్ళేంటి? మీరు నోరు మూసుకొని ఉండండి, మీకేం తెలీదు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ఎప్పుడేం తప్పు చేసిద్దో తెలీదు. అందుకే పెళ్లి చేసి పంపించేసామనుకోండి, మనకు ఒక బాధ్యత తీరిపోతుంది. అందుకే నా మాట విని పెళ్లి చేసుకో. చేసుకో. నా కూతురు వస్తుంది, నీళ్ళు తీసుకోమ్మా. ఏంటమ్మా ఎప్పుడు ఒక్కదానివే వస్తావు, అల్లుడు గారిని ఎందుకు తీసుకొని రావు? అల్లుడు గారా, రాత్రిపూట ఆయన కోరిక తీరేంత వరకే నేను భార్యగా గుర్తుంటానమ్మా. మిగతా సమయంలో భార్యగా నేనున్నానని గుర్తు చేస్తే ఒంటి మీద ఇలా గాయాలు చేస్తాడమ్మా. ఏంటమ్మా, అల్లుడు గారు నిన్ను మంచిగా చూసుకోవట్లేదా? అల్లుడు గారా నన్ను బంగారంగా చూసుకుంటాడమ్మా. అది కూడా ఆయనకి తాగడానికి డబ్బు అవసరమైనప్పుడు నన్ను బంగారంలా చూసుకొని నా దగ్గరున్న బంగారాన్ని వెళ్ళి తాకట్టు పెట్టేస్తాడమ్మా. ఏంటమ్మా, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తప్పు చేస్తుందా? తప్పు చేసింది నేను కాదమ్మా, నువ్వు. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేసి తప్పు నువ్వు చేస్తే శిక్ష నేను అనుభవిస్తున్నానమ్మా. ఆ శిక్ష ఏంటో తెలుసా అమ్మా? జీవితకాలం శిక్ష అమ్మా.